కాంగ్రెస్ అవినీతికి ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చి టీడీపీని స్థాపించారని ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణం గురించి మహానాడులో సీఎం చంద్రబాబు అన్నారు. అదే సమయంలో హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ తమకు స్ఫూర్తి అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పై విమర్శలు, తెలంగాణలో టీడీపీని ప్రశంసిస్తూ పొగడ్తలు. ఇటీవల కనిపించిన విస్మయకర రాజకీయ వాతావరణంపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్. తెలుగుదేశం వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీ రామారావును ఏ విధంగా చూడాలి? కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన వీరుడుగా చూడాలా, లేక కాంగ్రెస్ కు స్ఫూర్తినిచ్చిన నేతగా చూడాలా? నిజంగానే ఇది ఒక ఆసక్తికరమైన సన్నివేశం. హైదరాబాద్ మైత్రివనం వద్ద ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసిన సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం ఒకవైపు, మహానాడులో తెలుగుదేశం చేసిన తీర్మానం మరోవైపు ఉన్నాయి. ఇవి పరస్పర విరుద్ధంగా కనిపిస్తాయి. మహానాడులో చేసిన తీర్మానంలో ఏమి రాశారో గమనించండి. తెలుగునాట కాంగ్రెస్ పాలనలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం పెరిగి భవిష్యత్తు దుర్భరంగా మారిన వేళ ఉదయించిన వెలుగు కిరణం తెలుగుదేశం అని పేర్కొన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పెత్తందారుల మితిమీరిన జోక్యం అడుగడుగున తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటుందన్న వైనం ప్రతి తెలుగు గుండెను పిండేశాయి. అన్ని వర్గాల వారు తీవ్ర నిరాశ, నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్న తరుణంలో 1982 మార్చి 28న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారని కాంగ్రెస్ పై పోరాటం అన్న తీర్మానంలో ఈ మహానాడులో పేర్కొన్నారు. అంటే దాని అర్థం కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అనే కదా, కాంగ్రెస్ అవినీతి పార్టీ అని చెబుతున్నట్లే కదా. దానికి శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్ కాంగ్రెస్ కి ఎలా స్ఫూర్తి అవుతారు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన జాతిరత్నంలా ఎలా కనిపించారు? అందులో కూడా అంబేద్కర్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీలతో సమానంగా ఎన్టీఆర్ ను ప్రశంసించారు. దీన్ని కాంగ్రెస్ వాదులు అంగీకరించగలరా? చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదని అంటారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ ది అవినీతి పాలనని ప్రచారం చేస్తే ఎన్టీఆర్ అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ఆయనపై హైకోర్టుకు వెళ్లింది. ఎన్టీఆర్ 7 అంశాల్లో అక్రమాలకు పాల్పడ్డారని హైకోర్టు వ్యాఖ్యానించింది. 1995లో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశామని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ ప్రకటించింది. చంద్రబాబు చేసింది వెన్నుపోటు అని ఆయన ప్రత్యర్థులు అభివర్ణిస్తుంటారు. ఎన్టీఆర్ ను సీఎం సీట్ నుంచి పడవేసే క్రమంలో ఆయనపై టీడీపీ నేతలే చెప్పులు విసిరిన ఘట్టం ఇప్పటికీ చరిత్ర పుటల్లో అలాగే ఉంది. ఆయన మరణం తర్వాత ఎన్టీఆర్ చాలా గొప్పవాడని టీడీపీ కీర్తిస్తుంది. అదే తరహాలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్టీఆర్ ను కుల, మత, ప్రాంతాలకు అతీతమైన నాయకుడిగా, నీతి నిజాయితీకి మారుపేరుగా శ్లాఘించారు. బాగానే ఉంది. రేవంత్ ఒక రకంగా చెప్పాలంటే అటు ఎన్డీఏతోనూ ఇటు కాంగ్రెస్ తోనూ సత్సంబంధాలు నడిపే వ్యక్తిగా కనపడడానికి ఈ యత్నం చేశారా అన్న అనుమానం రాజకీయ వర్గాల్లో ఏర్పడింది. ఎన్టీఆర్ నిజంగానే అన్ని కులాలు, మతాల వారి ఆదరణ పొందిన నేతగా గుర్తింపు పొందారు. కానీ విగ్రహావిష్కరణకు తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్లే ప్రధానంగా ఎందుకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారంటే ఏం చెబుతాం? టీడీపీకి చెందిన వారు, ముఖ్యంగా కమ్మ కులం వారు అధికంగా ఉండే ప్రాంతంలోనే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారంటే ఏమి అనగలం? ఎన్టీఆర్ ను పదవి నుంచి తోసేయడంలో ఈనాడు పత్రిక యజమాని రామోజీరావు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ పై దారుణమైన కార్టూన్లు కూడా వేశారు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ కు సంబంధించిన వార్తలను బ్యానర్లుగా పెట్టి ఈనాడు తన వంతు పాత్ర పోషిస్తోంది. రేవంత్ రెడ్డికి టీడీపీలోని కమ్మ సామాజిక వర్గంలోని అధికులు ప్రత్యక్షంగానే తెలంగాణలో మద్దతు ఇస్తున్నట్లు చాలా మంది భావిస్తారు. కాంగ్రెస్ గెలిచినప్పుడు గాంధీ భవన్ లో టీడీపీ జెండాలు కూడా బాగానే కనిపించాయి. అలాగే చంద్రబాబు నాయుడుతో రేవంత్ అనుబంధం గురించి కూడా అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏపీలో బీజేపీతో ప్రత్యక్షంగాను, తెలంగాణలో కాంగ్రెస్ తో పరోక్షంగా స్నేహం నేర్పుతుందన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అలాగే రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి భాగస్వామి టీడీపీతో టచ్ లో ఉంటారని చెబుతారు. ఈ రాజకీయాల్లో భాగంగా దివంగతుడైన ఎన్టీఆర్ ను కూడా వాడేసుకుంటున్నారన్నమాట. మరి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీతో ఎలాంటి రాజకీయం చేస్తుందో చూడాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిందని విమర్శించేవారు. ప్రస్తుతం కూడా కాంగ్రెస్ అధిష్టానం దగ్గరకు రేవంత్ ఎక్కువ సార్లు వెళ్తున్నారు కదా. అంటే ఇప్పుడు కూడా తెలంగాణ వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్లేనా? దాన్ని ఆయన ఒప్పుకుంటారా? అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడిగా ఉండడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన నేత. అలాగే ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఉంటూ ఎన్నో విజయాలను దేశానికి అందించారు. కానీ ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రావడానికి ముందు సినిమా నటుడు. పలు సాంఘిక పాత్రలతో పాటు రాముడు, కృష్ణుడు వంటి పాత్రలు పోషించడం ద్వారా తెలుగు ప్రజలను ఆకట్టుకున్న మాట నిజమే. ఆ రకంగా ఆయన గొప్పవాడే. తదుపరి ప్రజల్లో తనపై ఉన్న సినీ క్రేజ్ను ఆసరాగా చేసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. ఆంధ్ర
ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ టీడీపీ మద్దతుదారులు, ప్రత్యేకించి కమ్మవర్గం వారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ ను కోరారు. అందుకు అంగీకరించి ఆ ప్రకారం విగ్రహం పెట్టించారు. విగ్రహావిష్కరణ చేసి ఉపన్యాసం పెద్దగా ఇవ్వకుండా రేవంత్ వెళ్లిపోయి ఉంటే ఇబ్బంది లేకుండా పోయేది. కానీ ఎన్టీఆర్, ఇందిరాగాంధీల స్ఫూర్తిగా తాను ప్రజాపాలన చేస్తున్నట్లు రేవంత్ చెప్పడం విడ్డూరంగానే కనిపిస్తుంది. తెలంగాణకు చెందిన ప్రఖ్యాత కాంగ్రెస్ నేత పివి నరసింహరావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగాను, తదుపరి దేశానికి ప్రధానిగాను సేవలందించి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. ఆయన జాతిరత్నం కాకుండా ఎలా పోయారు? బహుశా సోనియా గాంధీకి ఆయన అంటే పడదు గనుక పివి పేరు ప్రస్తావించలేదేమో తెలియదు. ఆ మాటకు వస్తే జవహర్ లాల్ వంటి గొప్ప నేతలు కాంగ్రెస్ కు ఉండగా ఎన్టీఆర్ పేరును అరువుకు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? రేవంత్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలందరినీ తీవ్రంగా విమర్శించిన రీతిలోనే కాంగ్రెస్ లోకి వచ్చాక ఎన్టీఆర్ ను కూడా పరుష పదజాలంతోనే దుయ్యబట్టారు. మరి ఇంతలోనే ఆయనలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఎన్టీఆర్ గొప్పదనాన్ని ఎవరూ కాదనరు. మాబోటి వాళ్ళం అయితే ఆయన పార్టీని స్థాపించినప్పుడు కేరింతలు కొట్టిన వారమే. కానీ వివిధ రాజకీయ పరిణామాల తర్వాత ఆయన మాత్రమే తెలుగు జాతి ఆత్మగౌరవం అంటే ఒప్పుకోవడం కష్టమే. తెలుగుదేశం వారు అలా అన్నారంటే తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ సీఎం ఆ వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ వాదుల మనోభావాలను గాయపరిచినట్లుగా అవుతుందన్న అభిప్రాయం ఉంది. పనిలో పని తనకు గురువైన చంద్రబాబును కూడా రేవంత్ పొగుడుకున్నట్లుగా ఉంది. చంద్రబాబు ఏమో మహానాడు తీర్మానంలో కాంగ్రెస్ ను అవినీతి పార్టీ అని అంటారు. రేవంత్ ఏమో ఆ టీడీపీ గొప్పదని చెబుతున్నారు. అంతేకాదు, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఒక టీడీపీ నేత ప్రసంగిస్తే విద్యా వ్యవస్థకు ఒక మంత్రి లేకుండా తెలంగాణలో చేశారని, అది దౌర్భాగ్యమని లోకేష్ తో పోల్చి రేవంత్ ను మరో టీడీపీ మహిళా నేత ఎద్దేవా చేస్తే తెలంగాణ కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదో అర్థం కాదు. అయినా రేవంత్ టీడీపీ నేతలను పొగడదలుచుకుంటే ఎవరు అభ్యంతరం చెబుతారు? కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకని అంటారు. అలాగే కాంగ్రెస్ ను అవమానించిన టీడీపీని రేవంత్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొన్ని ఓట్ల కోసమో లేక భవిష్యత్ రాజకీయ అవసరాల కోసమో పొగుడుకుంటే మొత్తం కాంగ్రెస్ అభిమానుల నుంచి నిరసనలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కాంగ్రెస్ కు సొంత ఐడియాలజీ ఉందన్న సంగతి రేవంత్ గుర్తిస్తే మంచిదేమో. లేకుంటే రేవంత్ రెండు పడవల మీద కాళ్లు వేశారని జనం అనుమానిస్తారు.